వీక్షకులందరికీ నమస్కారం. తిరుమలలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శారదా పీఠం చేసిన అరాచకాలకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు బ్రేక్ వేసింది. గోగర్భం సమీపంలో అనుమతులు లేకుండా 5 అంతస్తుల భవనాన్ని అతిథి గృహం పేరుతో, సత్రం పేరుతో నిర్మించి హోటల్గా మార్చి ఆ రూములు అద్దెకిచ్చి నెలకి 2 కోట్ల నుంచి 3 కోట్లు భక్తుల నుంచి పిండుకోవాలని స్కెచ్ వేసింది శారదాపీఠం. దానికి వైసీపీ నేతలు కూడా వంత పాడారు. తిరుమలలో అయితే ఎవరికి సొంత ఆస్తులు ఉండవు, కానీ ఈ సత్రాలు నిర్మించుకోవడానికి మాత్రం భూములు ఇస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం గత 26 సంవత్సరాలుగా. అదే లిస్టులో శారదాపీఠానికి కూడా భూమి కేటాయించారు. భూమి కేటాయించిన దాంట్లో 1+1 G+1 నిర్మించాల్సి ఉండగా G+5 బిల్డింగ్ నిర్మించేశారు. సత్రం పేరుతో లాడ్జ్ నిర్మించారు. 72 గదులు నిర్మించారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే కూలిపోయిందో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణాలు ఆపేశారు. అర్థమైపోయింది సిచ్యువేషన్. తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు ఇచ్చింది. శారదాపీఠం హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఏం చెప్పింది? నిబంధనలన్నీ అతిక్రమించి బిల్డింగ్ సత్రం పేరుతో లాడ్జ్ నిర్మించుకొని ఒక రూమ్ రోజుకి 12,000కి అద్దెకించుకోమని చెప్పదు కదా. శారదాపీఠానికి హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో శారదాపీఠం నిర్మించిన సత్రాన్ని కూల్చివేయబోతా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆ భవనాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ లేదు. ముఖ్యంగా పక్క భవనాలకు వదలాల్సిన స్పేస్ కూడా వదలలేదు. ఫ్రంట్ సైడ్ రోడ్డు వైపు వదలాల్సిన స్పేస్ వదలలేదు. కనీసం కొన్ని ఎవరైతే రూముల్లో ఉండేవారు కారులు తీసుకుని వస్తే 10 కార్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదు. అలా ఒక ఇరుకు గొంతులో మాదిరి ఆ 5 అంతస్తుల 6 అంతస్తుల భవనాన్ని, సత్రాన్ని, పేరుకి సత్రం, ఆ లాడ్జ్ నిర్మించి భక్తుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వసూలు చేయాలని స్కెచ్ వేశారు. ప్రభుత్వం మారిపోవడంతో వారి ఆటలు సాగలేదు. శారదాపీఠం భవనాన్ని రాబోయే కొద్ది రోజుల్లోనే కూల్చివేయబోతా ఉన్నారు. దీని మీద భక్తులు ప్రతి ఒక్కరూ స్పందించండి. తిరుమలలో అక్రమంగా నిర్మిస్తున్న భవనాలు ప్రతి దాన్ని పరిశీలించి కూల్చివేయాలి. తిరుమలలో ప్రైవేటు ఆస్తులకు చోటు లేదు అని అన్న ఎన్టీ రామారావు గారు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచే తిరుమలలో ప్రైవేటు హోటల్స్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన భవనంలో మాత్రమే నడుపుకుంటూ ఉన్నారు. అది కూడా తాత్కాలికమే. రాబోయే రోజుల్లో తిరుమల ప్రతిష్టని టీటీడీ మరింత కాపాడాలని మనం కోరుకుందాం. శారదాపీఠానికి సంబంధించిన భవనాన్ని కూల్చివేయాలా, లేదంటే తిరుమలే దాన్ని సత్రంగా వాడుకోవాలా అనే విషయంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.